ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవ అనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ 100కో కోటికో ఒక్కరు. భగవంతుడు సృష్టించిన ఎంతో అందమైన ప్రపంచం, ఈ ఆనందమైన జీవితంలో అందరం సుఖమయంగా ఉండాలనే కోరుకుంటాం. ప్రతి క్షణాల్ని ఎంతో ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆస్వాదిస్తుంటాం. కానీ ఇవన్నీ సాధ్యమయ్యేది మనం ఆరోగ్యంగా ఉంటేనే. ఇక అనారోగ్య విషయానికి వస్తే కొన్ని సాధారణంగా, ఇంకొన్ని దురదృష్టవశాత్తు, ఇంకా కొన్ని అవగాహన లేక వ్యాధుల బారిన పడి మన జీవితాన్ని మనమే మృత్యుకొరల్లోకి నెట్టుకుంటున్నాం. ఈ బాధ పగవాడికి కూడా రావద్దు. ఎందుకంటే ఎంతో ఆనందంగా అనుభవించాల్సిన జీవితాన్ని జీవోత్సవంలా బ్రతుకుతూ నిత్య మృత్యువుతో పోరాడే ఈ చిన్నారులను చూస్తే మనకేమనిపిస్తుంది? ఏదో వ్యాధితో బాధపడుతున్నారని అనిపించడం సహజం. వీరు బాధపడుతున్నది తలసేమియా వ్యాధితో. క్రొత్తగా రక్తం వాళ్ళ శరీరంలోకి ఎక్కుతేనే వీళ్ళ బ్రతుకు సాగేది. పాపం ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. చాక్లెట్లు, బిస్కెట్లు పట్టుకొని ఆప్యాయంగా ఈ చిన్నారులకు తినిపించాల్సిన వీళ్ళు ఒక చేత దాతలిచ్చిన రక్తం పాకెట్ పట్టుకొని ప్రేగుబంధానికి ప్రాణం పోయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం కేవలం ఈ వ్యాధి పట్ల అవగాహన లేకపోవటమే. మన భౌతిక లక్షణాలలో చాలా వరకు మన తల్లిదండ్రుల నుండి పొందిన జీన్స్ వల్ల వంశపారపర్యంగా వచ్చేవే. అందులో హెమోగ్లోబిన్ కూడా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. రక్తానికి ఎర్ర రంగు ఉండడానికి ఈ హెమోగ్లోబినే కారణం. హెమోగ్లోబిన్ శరీరంలో తయారు కాకపోతే అప్పుడు ఆ పరిస్థితి ఏంటి? సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ చిన్నారులు. ఈ వ్యాధి పేరే తలసేమియా. ఇది రక్తానికి సంబంధించిన అవలక్షణం. దీనివల్ల శరీరానికి కావలసినంత హెమోగ్లోబిన్ తయారు కాదు. చిన్నతనంలోనే ఈ వ్యాధికి గురైన ఈ చిన్నారుల పరిస్థితి ఒక్కసారి ఊహించండి. మాది అక్కడ మామ్నార్ జిల్లా సార్. మామ్నార్ జిల్లా చార్మినార్ తాలూకా అంటారు. పరిగి రోడ్ సార్, కొందూరు. మాది కొందూరు పరిగి రోడ్డు. మేము అక్కడ నుంచి ఇక్కడ వస్తాం సార్. అక్కడ నుంచి ఇక్కడ రానికే పొని కొంత రాని కొంత గిరాలు అవుతుంది సార్. మాకు నెలకు 2000 ఖర్చు వస్తుంది సార్. ఇబ్బంది పెడుతుంది సార్. నన్ను ఏడుస్తుంటుంది, నైట్ వండుకోదు, ఏడుస్తుంటుంది, ఊరికి ఏడుస్తుంటుంది, ఇబ్బంది పెడుతుంటుంది. మళ్ళీ వండుకొని అది ఊరికే ఎట్లయితుందో మరి పాపకు ఊరికి ఏడుస్తుంటుంది. 9 నెలలకు నీళ్ళపురికి తీసుకుపోయినాము. అక్కడ వ్యాధి తెలిసింది, వ్యాధి గురించి అక్కడ తెలిసింది. అక్కడ నుంచి ఇక్కడ తలసేమికి బుక్ చేశారు సార్. గ్రీకు భాషలో తలసా అంటే సముద్రం, హిమ అంటే రక్తం, రెండు కలిపితే తలసేమియా. అంటే సముద్రం చుట్టుపక్కల ఉండే గ్రీస్, ఇటలీ లాంటి దేశాల్లో ఈ వ్యాధి విస్తారంగా ఉన్నట్టు కనుగొన్నారు. కానీ ఆ తర్వాత ఏసియాలోనూ అన్ని దేశాల్లో కూడా ఇది వ్యాపించింది. మన రాష్ట్రంలో దాదాపు 1200 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి తలసేమియా వ్యాధి శరీరంలో వచ్చిందంటే 2 వారాలకో 3 వారాలకో ఒకసారి రక్తం ఎక్కించుకుంటే తప్ప పరిష్కారం లేని వ్యాధి. అలా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇంకా ఈ వ్యాధి ఎలా వస్తుంది, మనం దీని నుంచి ఎలా దూరంగా ఉండవచ్చు, ఇలాంటి వివరాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. I'm Dr. Suman Jain, Secretary to Thalassemia and Sickle Cell Society.
This society was formed in 1998 to take care of thalassaemic and sickle cell anemia children. This thalassemia disease was first identified in 1925 by two science doctors, Dr. Cooper and Dr. Lee. They found first time at Mediterranean Sea belt a group of children are coming with the similar problem, having paleness of the skin, and they are very irritable and abdomen is distended, liver spleen is palpable, and in the blood they are finding a hypochromic anemia type of picture. So that is the first time this disorder was identified. And in India also it is coming into the same belt and all, and throughout the India this disease is very common. In what happened in this disease is a genetic blood disorder where the child gets this defective gene from both the parents. So both the parents has to be a carrier carrying a defective gene, and these children get in return this disorder. And this disease is preventable. Cyprus is a country, and Sardinia, Iran and Saudi Arabia, where before marriage this test has been done, which is called HbA2 level estimation, which is very much possible to do it in India also. In carrier, this HbA2 level is more than 3.5 gram %. And this society, when it was formed in 1998, 20 children were registered with us. Now it has become 1,145 children are registered with the society. It is tip of the iceberg. There are many more children which are not registered with us. They are taking treatment in the districts and other place also. So these are the things. Now the people or the children are very much coming to our center, and in 20th March this year we have formed our blood bank also. So they are getting a free blood from our blood bank, our thalassemic children. It is not only the transfusion. For having a longevity, these children needs every 3 weeks blood transfusion throughout their life. So, and with the blood transfusion, iron is also getting deposited. The drugs is needed to iron chelating drugs to removal the iron from the body. So these drugs are very expensive. Many of them are not able to afford the treatment part. So that is the reason we request government to subsidize the drug. And Novartis is the company which is coming forward, and Cipla, they make this iron chelating drugs. Can the government subsidize this drug or give these drugs available in Arogyashri and all? తలసేమియా వ్యాధి బారిన పడ్డ వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా ఒక్కొక్కరి గాథ ఎంతో విషాదకరం. పుడమి తల్లి కడుపులోన కడతేలే బుడగల వలె మృత్యువు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలతో వీరు అనుభవిస్తున్న బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీళ్లను కన్నవాళ్లను ఒక్కసారి కదిలిస్తే చాలు, కడుపున పుట్టిన బిడ్డ కళ్ల ముందే ఈ జీవితం నుండి కనుమరుగవుతుంటే ఏ తల్లి హృదయమైనా తట్టుకోగలదా? నా ఆశాకిరణం రోహిత్ ఈ తలసేమియా బారిన పడి దాదాపు 21 ఏళ్లు బ్రతికి చనిపోయాడని, రోహిత్ను కాపాడుకోవడానికి రక్తదానం కోసం మేం అనుభవించిన పరిస్థితి ఎవరికీ రావద్దని తలచి కనీసం ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహనను కల్పించటానికి, వాళ్లకు చేతనైనంతలో ఆసరానివ్వటానికి కొన్నేళ్లుగా కృషి చేస్తూనే ఉంది తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ కోఆర్డినేటర్ రత్నావళి. తన కుమారుడు రోహిత్ చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు, అమ్మా నా గురించి బాధపడొద్దు, ఇంకా నీకు 1200 మంది నాలాంటి బిడ్డలున్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి గుర్తు చేసుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నా పేరు రత్నావళి. నేను థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ కోఆర్డినేటర్ని. థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అన్నది 1998 ఆగస్ట్ 9వ తారీఖు 20 మంది పేరెంట్స్, కొంతమంది డాక్టర్స్, ఫిలంథ్రపిస్టులు అందరూ కలిసి, వెల్ విషర్స్తో కలిసి ఈ సంస్థని ఒక పేరెంట్ ఆర్గనైజేషన్గా మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పేరెంట్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయడానికి గల కారణాలు, 1998 కన్నా ముందర ఫ్రేమ్ ఎలా ఉండేది అంటే, పిల్లలకి ఎవరి గురించి ఎందుకు, నా గురించి చెప్పుకోవాలంటే, నాకు రోహిత్ అనే బాబు 1988లో పుట్టాడు. 89లో వాడికి థాలసేమియా అని డిటెక్ట్ అయింది. ఈ థాలసేమియా అని డిటెక్ట్ కావడానికి కారణం ఏంటి అంటే, వాడు పుట్టుకతో నార్మల్గా పుట్టిన ఒక 3-4 నెలలకి వాడు రెస్ట్లెస్గా తయారయ్యి, పొట్ట ఉబ్బరంగా ఉండి, తర్వాత చాలా అంటే ఇన్ఫెక్షన్స్ అవి రావడము,
పిల్లాడు సరిగా ఎదగకపోవడము, వాడు చాలా రెస్ట్లెస్గా ఉండేవాడు అనమాట. ఆ రెస్ట్లెస్గా ఉన్నాడు అని మేము వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళము. రెస్ట్లెస్గా ఉండేసరికి మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేసరికి బాబుని తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్కి చూపించేసరికి కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్ట్లలో బాబుకి థాలసేమియా మేజర్ అని డిటెక్ట్ అయిందనమాట. ఆ థాలసేమియా మేజర్ అన్నది ఆ రోజు మాకు థాలసేమియా అని స్పెల్లింగే కొంచెం అర్థం కాకుండా ఉండేది. అంటే అంత డిఫికల్ట్గా ఉండేదన్నమాట. అంటే ఇట్స్ అ వెరీ న్యూ వర్డ్ అది అప్పుడు మాకు. యాక్చువల్లీ మాకు అర్థం కాదనమాట, అసలు లైఫ్ స్టైల్ కూడా అర్థం కాలేదు. నీలోఫర్ హాస్పిటల్ డోనార్ వెతకాలంటే మళ్ళీ ఒక 15-20 డేస్ వెతికి ఇంటింటికి వెళ్ళి మేము గుమ్మం ఎక్కి మేము అడుక్కొని ఆ డోనార్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అర్థం కాని ఈ సబ్జెక్ట్ని, ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ వేస్తే మేము దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉండేది కాదనమాట. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది. మాకు అర్థం కానిది ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక డోనార్ని ఒక 15 డేస్లో ఒక డోనార్ని తీసుకొచ్చి అక్కడ నుంచొని అక్కడ వాడు బ్లడ్ బ్రీడ్ చేశాక, ఇదివరకు ఇప్పటిలాగా బ్లడ్ ప్యాకెట్స్ కూడా కాదు, సీసాల్లో ఇచ్చేవాళ్ళు. ఆ సీసా ఎక్కడ పగిలిపోతుందో, ఒక్కసారి సీసా పగిలితే మళ్ళీ నా పిల్లాడికి బ్లడ్ దొరకదు, వాడు మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు అని చాలా బాధలు పడ్డాం. అదే కాకుండా మా అబ్బాయికి కొన్ని స్కూల్స్ రిజెక్ట్ చేసేవాడిని స్కూల్లో అడ్మిషన్ కూడా, ఎందుకంటే వీడి థాలసేమియా అన్నది. మేము నిజంగా చెప్పాలంటే ఒక తల్లిదండ్రులుగా థాలసేమియా ఉన్నది అన్న బాధ కన్నా కూడా వీడికి ఈ స్కూల్స్ రిజెక్ట్ చేస్తున్నాయి, వీడిని నార్మల్ పిల్లలుగా చూడటం లేదు అన్న తప్పన బాధ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక పేరెంట్గా మాకు వాడు నడక ఒక కళ, పాకడం ఒక కళ, వాడు స్కూల్ బ్యాగ్ పట్టుకొని వాడు అందరిలాగా వాడు బస్సులో స్కూల్కి వెళ్ళాలి అన్నది అదొక కళ అనమాట. ఈరోజు ప్రతి పిల్లాడు నార్మల్గా జరిగిపోయేవన్నీ మాకు అదొక పెద్ద కళ, వింత అన్నమాట. తర్వాత వాడు కొంచెం పెద్దగా అయ్యాక స్కూల్స్ వాడిని చుట్టుపక్కల పిల్లలు అడాప్షన్ ఎలా చేసుకుంటారు అన్నది చాలామంది పిల్లలు అడిగేవారు, ఏంటి రోహిత్ నువ్వు చచ్చిపోతావట కదా అని. ఆ టైంలో మాకు అసలు గుండె ఆగిపోయినంత వచ్చేది. వాడు వచ్చి నన్ను అడిగేవాడు, ఏంటమ్మా నేను చచ్చిపోతానా అని. హాయ్, నా పేరు రోహిత్. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇది మా ఫ్యామిలీ. ఆ టైంలో మేము వాడికి ఏం సమాధానం చెప్పాలి, ఎలా వాడిని కన్విన్స్ చేయాలి. సో ఫస్ట్ మేము కౌన్సిలింగ్ చేసుకున్నాం. మేము థాలసేమియా ఏంటి అన్నది తెలుసుకోవాలి, మాకు అది ఏంటి అన్నది ఫామ్ చేసుకొని. ఇప్పుడు నా కొడుకు ఒక్కడే, ఆ రోజుల్లో నా ఒక్కడికే కొడుకు వచ్చిందేమో ప్రపంచంలో అనుకున్నాను. ఇలా మేము హాస్పిటల్ చుట్టూ తిరిగి బ్లడ్ ఎక్కించుకునే టైంలో ఇంకా కొంతమంది పిల్లల్ని పేరెంట్స్ని కలవడం జరిగి వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏదో కొంచెం నోట్లో మాట వచ్చి అర్థం చేసుకునే వాళ్ళంటే 10 చోట్లకి వెళ్ళి అడుగుతారు, కానీ ఇది అర్థం చేసుకునే వాళ్ళు దెన్ అప్పుడు దాంట్లోంచి ఈ సొసైటీ అన్నది ఆలోచన అన్నది వచ్చిందనమాట. ఒక డాక్టర్ గారు మాకు సలహా ఇచ్చారు, ఎందుకమ్మా మీరందరు పేరెంట్స్ మీరు అది చెయ్యొచ్చు కదా అని. అన్న దాంట్లోంచి పుట్టుకొచ్చిందే ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. పేరెంట్స్ యొక్క ఆర్ద్రతలోంచి పుట్టుకొచ్చింది ఇది. ఈ పేరెంట్స్ యొక్క ఆర్ద్రతలోంచి నో డౌట్ ఈరోజు నా కొడుకు నాతో లేడు, కానీ మా దగ్గర 1300 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలందరికీ కూడా ఈ సొసైటీ, ఈ బ్లడ్ బ్యాంకు అండగా ఉంటుంది. ఎంతోమందికి ఎన్నో విషయాలు వ్యాపార వస్తువులుగా ఉంటాయి, కానీ మాకు అది ప్రాణం, మా జీవితాలు అలాంటివి. ఈ జీవితాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు ఎండ్ అవుతాయో ఎవరికీ తెలియదు, కానీ జీవించినంత కాలం మా పిల్లలు చాలా ఆనందంగా, హ్యాపీగా, నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు ఉండాలి. మాకు ఈ అవకాశం ఇచ్చి అసలు ప్రజల ముందరికి థాలసేమియా అన్నది ఏంటో తెలియచేయడానికి మాతో పాటు మాకు చేయి కలిపిన ఆర్కే న్యూస్
వాళ్ళకి మా కృతజ్ఞతలండి. ఏ తల్లిని కదిలించినా ఒకటే బాధ, ఏ తండ్రిని తెలుసుకున్నా ఒకటే వేదన. కళ్ల ముందే బిడ్డలు కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటుంటే కనికరం లేదని భగవంతుని తిట్టుకోవాలా, లేక విధి పరిస్థితి ఇంతే అని తనలో తానే నిందించుకోవాలా? పాపం కన్న పాశాన్ని తెంచుకోలేక, ఆ వ్యాధికి చికిత్స చేయించుకునే శక్తి లేక వాళ్లలో వాళ్ళే ఎంత కుమిలిపోతున్నారో. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అందిస్తున్న సహకారంతో మా పిల్లల్ని ఇంకా ఈ ప్రపంచంలో చూడగలుగుతున్నామంటారు. నా పేరు సుజాత సార్. పాప పేరు అంకిత. నీలపూర్ హాస్పిటల్కి తీసుకుపోయినాం సార్. నీలపూర్ 2 సంవత్సరాలు తిరిగినాం. ఆ తర్వాత ఆ డాక్టర్ ఇక్కడ తలశ్రీమి అని చెప్పిండు సార్. 2 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఇక్కడ వచ్చాం సార్. ఇక్కడ వచ్చి సంవత్సరం అవుతుంది. 3 సంవత్సరాలు అయ్యాయి పాప. ఇక్కడ వచ్చినాక అందరితో పాటు అందరి పాపలతో ఈ సొసైటీ నుంచి అందరికీ సహకారాన్ని అందరికీ మంచిగానే చేస్తారు సార్. డాక్టర్ కృష్ణకుమారి నేతృత్వంలో 1998వ సంవత్సరంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీని స్థాపించారు. ఈ వ్యాధి బారిన పడ్డ చిన్నారుల తల్లిదండ్రులైన అలీం బేగ్, మనోజ్ రూపాని, రత్నావళి లాంటి వాళ్ళు కలిసి తలసేమియాపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు, ఆ జబ్బుతో బాధపడే వారిని ఆదుకోవాలని నిర్ణయించుకొని కృషి చేస్తున్నారు. मेरा नाम मिर्ज़ा अब्दुल अलीम बेग है। जॉइंट सेक्रेटरी थैलेसीमिया सोसाइटी में हूँ और मेरे 3 लड़कियाँ हैं। एक लड़की नॉर्मल है, 2 लड़कियों को थैलेसीमिक मेजर है। वो एक लड़की की एज है 18 ईयर्स एंड 9 ईयर्स है दूसरी लड़की का। 98 में तो ये थैलेसीमिया सोसाइटी फॉर्म हुई है हमारे लिए। डॉक्टर एन कृष्ण कुमारी हमारे फाउंडर प्रेसिडेंट थे। उन्होंने इसको बहुत अवेयरनेस नहीं था लोगों को थैलेसीमिया डिजीज़ के बारे में। ये अवेयरनेस लाकर थैलेसीमिया सोसाइटी हम लोग फॉर्म की है। पूरे पेरेंट ऑर्गेनाइजेशन है। हमारे प्रेसिडेंट डॉक्टर रमना और डॉक्टर सुमन थैलेसीमिया को बहुत चिल्ड्रंस को सपोर्ट करते हैं यहाँ से। और ब्लड ऑर्गेनाइजेशन कैंप अरेंज करते हैं। मैं अभी तक 27 टाइम ब्लड डोनेट किया हूँ। मैं अपने थैलेसीमिया बच्चों को, और मेरी जो लड़की है थैलेसीमिया वो कॉलेज वुमेंस कॉलेज में डिग्री सेकेंड ईयर में है। सेकेंड डॉटर 9th स्टैंडर्ड में है। वो लोग अब एवरी 20 डेज़ में लोग को ब्लड ट्रांसफ्यूजन की ज़रूरत पड़ती है। ब्लड ट्रांसफ्यूजन की ज़रूरत पड़े। और दूसरे जो थैलेसीमिक पेशेंट्स हैं, हम डिस्ट्रिक्ट से जो आते हैं, सराउंडिंग डिस्ट्रिक्ट से पूरों को ब्लड लोग को देते हैं।